జై శ్రీమన్నారాయణ. చూడండి, ఆగండి ఆగండి, ఎక్కడికండి పరుగులు తీస్తున్నారు? కొంచెం జాగ్రత్తగా వినండి, మీకే అర్థమవుతుంది మీరు చేసిన తప్పులేంటో. కానీ మనం చాలా పొరపాటు చేస్తున్నాం. చాలామంది కాళ్ళకు పసుపు రాసుకుంటారు, కానీ ఎలాగా? చిటికెడంతా చేతిలో వేసుకొని పొడిది రాసేస్తుంటారు. ముందుగా కాళ్ళు కడగాలి. అంటే మనం అప్పటి వరకు స్నానం చేసిన తర్వాత చాలా పనులు చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత కూడా అంటే ముగ్గులు వేసుకోవటం, పసుపులు రాసుకోవటం, అలంకరణ చేసుకోవటం అవన్నీ చేస్తుంటాం. కానీ కాళ్ళకి కొంచెం ఇలాగా కడుక్కొని 2 కాళ్ళు కూడా శుభ్రంగా నీట్గా పసుపు రాసుకోండి. కానీ ఇలా కాదు, చేతిలో వేసుకొని వేళ్ళల్లో పొడి పసుపు అలా అలా రాస్తే కాదండి. ఓ చీర నాది పట్టు చీర పాడైపోతుంది అంటాం, కానీ ఆ పూజ చేసేదానికి పట్టు చీర కట్టుకుంటున్నాము, కానీ పసుపు రాసుకోవట్లేదు. అక్కడ మనము ఓడిపోతున్నాం కదా, తప్పు చేస్తున్నాం కదా. ఆ పట్టు చీర కట్టుకోకపోయినా మామూలుది సుమారైన చీర కట్టుకున్నా, కొత్తది కట్టుకున్నా, లేదా 2 ఉతుకులు పట్టింది కట్టుకున్నా మనము పసుపు రాసుకోవాలి. చీర కయ్యిద్ది, చీర పాడవుద్ది అనుకుంటే ఇంకోటి తక్కువ చీరైనా కట్టుకోండి. చీర కంటినా అది ఏం పర్వాలేదు, పోతుంది, పాతదే కాబట్టి, అంటే కొంచెం తక్కువ రేటుది కాబట్టి. కానీ పసుపు రాసుకోకుండా, నుదుట్లో బొట్టు కుంకుమ పెట్టుకోకుండా చెమటకి కారి ముక్కు మీద పడుతుంది, నోట్లోకి వస్తుంది, కళ్ళలోకి వస్తుంది, ఇవన్నీ షాకులు చెప్పడం కాదండి. కొంచెం పాపట్లో కొంచెం కుంకుమ పెట్టుకోండి, నుదుటి మీద కుంకుమ పెట్టుకోండి, గాజులు వేసుకోండి, చీర కట్టుకోండి. చాలామంది నైటి మీద కూడా పూజ అనేది చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రెడీ అయ్యి తాంబూలానికి వెళ్తారు. తాంబూలం ఇవ్వటం, తాంబూలం తెచ్చుకోవటం చేస్తూ ఉంటారు. కానీ అలా కాదండి. పసుపు అనేది ముందు మనం ఎక్కడ పొడపోకుండా ఒక గిన్నె తీసుకొని, గిన్నెలో పసుపు వేసుకొని, చిటికెడంతా కొంచెం కుంకుమ వేసుకొని, కాళ్ళు మొత్తం వేళ్ళకు కూడా ఎక్కడ కూడా పొడపోకుండా పసుపు అనేది రాసుకోండి. మీరు కాళ్ళకి మెట్టెలు కూడా ఉండాలి, పట్టీలు కూడా ఉండాలి అండి. శ్రావణ శుక్రవారం ఒకవేళ అలవాటు లేకపోయినా ఆ రోజు వరకైనా పెట్టుకోవటం చేయాలి. అలాగే మనం గాజులు నిండుగా ఉండాలి. పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవిలాగా ఉండాలి అన్నారు, కానీ పట్టు చీర కట్టుకుంటేనే లక్ష్మీదేవిలాగా ఉంటారు అని మీరు అనుకుంటున్నారు. కానీ పట్టు చీర కట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకోకపోయినా, లేదా నుదుటిన కుంకుమ పెట్టుకోకపోయినా లక్ష్మీదేవి కళ రానే రాదు. అది కూడా అమ్మవారు దించటం మాత్రం ఖచ్చితంగా జరగదు. ఆశీర్వదించాలి అంటే ఇవన్నీ చేయాలి. పొడలు పోకుండా పసుపు రాసుకొని మనం అన్ని పనులు చేసి కాళ్ళకు పసుపు రాయాలి అనుకునే టైంలో ఏదేదో పొడి పొడిగా బొటన్ వేలకు మాత్రమే రాసి ఆ తర్వాత మనము ఇక వెళ్ళిపోతూ ఉంటామన్నమాట పూజకి. కానీ అలా కాదు, నిండుగా పసుపు కుంకుమ పెట్టుకొని, గాజులు వేసుకొని, పట్టు చీర కట్టుకొని పూజ చేయండి. చాలా